నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామి. భక్తులారా, శనివారం రోజు నారసింహస్వామిని దర్శిస్తే ఎన్నో జన్మల పాపాలు తొలగుతాయని పురాణాలు చెబుతాయి. కష్టాలు, దుష్టశక్తులు, శనిదోషం, భయం వీటన్నిటినీ తొలగించి రక్షించే దైవం ఎవరు అంటే నారసింహస్వామి. ఈరోజు తెలుసుకోబోతున్నది తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయ మహిమ గురించి. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం. ఈ ఆలయాన్ని దక్షిణ భారత అహోబిలం అని కూడా అంటారు. గుహలో స్వయంభుగా వెలిసిన నారసింహస్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు 5 రూపాల్లో వెలిసినట్టు చెప్తారు. జ్వాలా నారసింహ, యోగ నారసింహ, లక్ష్మీ నారసింహ, గండవేరుండ నారసింహ, ఉగ్ర నారసింహ. ఈ 5 రూపాలతో దర్శనం కలిగితే భయాలు తొలగిపోతాయి, ధైర్యం పెరుగుతుందన్న. పూర్వం యాదవ మహర్షి కొండపై ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ప్రసన్నమైన మహావిష్ణువు నరసింహ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నీ పేరు మీద ఈ క్షేత్రం యాదగిరి అని ప్రసిద్ధి చెందుతుంది అని వరం ఇచ్చాడట. అందుకే ఈ క్షేత్రానికి యాదగిరి గుట్ట అని కూడా పిలుస్తారు. శనివారం రోజున నారసింహస్వామిని దర్శిస్తే శనిదోషం తగ్గుతుంది, భయాలు తొలగిపోతాయి, చేతబడి దృష్టి దోషాలు తొలగుతాయి, కోర్టు కేసులు, శత్రుబాధలు తగ్గిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే పూర్తిగా తొలగుతుంది. ప్రత్యేకంగా సాయంత్రం దీపారాధన సమయంలో స్వామిని దర్శిస్తే అద్భుతమైన శక్తి, అనుభూతి కలుగుతుందని భక్తులు చెప్తారు. ఆలయంలో ప్రతి శనివారం ప్రత్యేక అభిషేకాలు, సుదర్శన హోమం, నారసింహ కవచ పారాయణం, అర్చనలు, సాయంత్రం పూట ఆరతి, వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆలయంలో గంట మోగిన శబ్దం వినగానే మనసులోని భయాలన్నీ తొలగిపోతాయని చాలామంది అనుభవాలతో చెప్తుంటారు. ఈ ఆలయంలో నారసింహస్వామి మహిమ తెలిపే ఒక కథ. ఒకసారి భక్తుడు తీవ్రమైన సమస్యతో ఆలయానికి వచ్చాడు. అతను 11 శనివారాలు వరుసగా స్వామిని దర్శించి ఉగ్రనారసింహ మంత్రాన్ని జపించాడు. కొద్ది రోజుల్లోనే అతని జీవితంలో మార్పులు వచ్చాయని చెప్తారు. ఇలాంటి అనుభవాలు ఈ క్షేత్రంలో వేల సంఖ్యలో వినిపిస్తుంటాయి. నారసింహస్వామి ఆలయంలో శనివారం రోజు ఉదయం స్నానం చేసి స్వచ్ఛమైన బట్టలు ధరించి ఓం నృసింహాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆలయంలో నేతితో దీపాన్ని వెలిగించి శనిగలు లేదా బెల్లాన్ని దానం చేయాలి. కోపం, అబద్ధానికి దూరంగా ఉంది. ఇలా చేస్తే స్వామివారి కటాక్షం త్వరగా లభిస్తుందని నమ్మకం. చాలామంది భక్తులు ఇలా చెబుతుంటారు, యాదగిరి గుట్టకు వెళ్ళాక మా ఇంట్లో ప్రశాంతత వచ్చింది, శని దోషం తగ్గింది, నిద్రలో భయాలు పోయాయి, ఉద్యోగంలో సమస్యలు పోయాయి. ఈ క్షేత్రంలో ఉన్న దివ్య శక్తి వల్లే భక్తులు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు. భక్తులారా, శనివారం రోజు నారసింహస్వామిని ఒక్కసారి భక్తితో ప్రార్థిస్తే ఆయన రక్షణ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మీకు అవకాశం దొరికితే తప్పకుండా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేయండి. స్వామివారి కటాక్షం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి కోరుకుంటూ లక్ష్మీనరసింహస్వామి అయి నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నారసింహాయ నమః అని కామెంట్ రూపంలో తెలిపి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.